ప్రెజెంట్ రీసెంట్ టైమ్స్లో ఎక్కడ చూసినా ఒకటే కాంట్రవర్సీ, సృష్టి వర్మ. ఆమె మాట్లాడితే ఓకే, బట్ మొత్తానికి కించపరిచేటట్లు మాట్లాడుతున్నారు కదా, ఎంతవరకు కరెక్ట్? అయితే ఇప్పుడు దీని గురించి కించపరిచేటట్టు మాట్లాడింది కాబట్టి అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? అంటే అయితే పిటి కేసు అన్న కావాలి, నోటికి ఏదో వస్తుంది మాట్లాడి. ఆమె అంత ఈజీగా గ్రో అయినప్పుడు మీరెందుకు అవ్వలేకపోతున్నారు? అంటే లేడీస్కి వేరు. ఎప్పుడైనా ఇంటి కుక్క నమ్మదంట. ఇప్పుడు యశ్వంత్ మాస్టర్ ఉన్నాడు, ఎక్కడైనా బెంగళూరు నుండి తీసుకొచ్చి డీలో పెట్టుకుని డీ తర్వాత కొరియోగ్రాఫర్ కార్డు ఇచ్చి కూడా సినిమాలు చేస్తున్నాడు. అదే మన వాళ్ళు బెంగళూరు పోతే మన వాళ్ళని ఉరికించి కొడతారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ శమ. ప్రెజెంట్ రీసెంట్ టైమ్స్లో ఎక్కడ చూసినా ఒకటే కాంట్రవర్సీ, సృష్టి వర్మ. అసలు కావాలని కాంట్రవర్సీలోకి వెళ్తుందా, లేదంటే ఆమె ఏం మాట్లాడినా అదే కాంట్రవర్సీ అవుతుందా తెలియదు. ప్రెజెంట్ ఆమె కోసం మనం మాట్లాడుకుందామని మనతో పాటు బషీర్ మాస్టర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీరు ఫస్ట్ ఒకటి అన్నారు, అంటే కాంట్రవర్సీకి ఆమె వెళ్తుందా, ఆమెతో కాంట్రవర్సీ వస్తుందా? జనాలకు కావాల్సింది కాంట్రవర్సీ. అవును, ఇప్పుడున్న సిచ్యువేషన్లో జనాలకు కావాల్సింది కాంట్రవర్సీ. అవును. ఏడ కాంట్రవర్సీ దొరుకుతుందా దాన్ని ఇంకా ఎలైట్ చేద్దామా, కాంట్రవర్సీ దొరుకుతుందా ఏడ దాన్ని పెద్దగా చేద్దామా. ఓకే. కాంట్రవర్సీని చూడకపోతే కాంట్రవర్సీ అసలు ఉండదు. ఓకే. మీరు చూడండి, మొన్నటిదాకా అగోరాకు ముందు అవును, పికిల్ తర్వాత అగోరా తర్వాత ఈ ఇప్పుడు సృష్టి వర్మది. ఎట్లా అంటే అసలు వాళ్ళు ఎవరో ఏదో చేసుకుంటే ఎందుకండి జనాలకి? ఇప్పుడు మన భారతీయులు ఎక్కడికో ఫోటోషూట్కి వెళ్తే అంత వాళ్ళని చంపేశారు. అట్లాంటి వాటి గురించి మాట్లాడి ఇంక వాటిని టాపిక్ పెంచి ఎక్కువ తేను, కానీ ఈ చిల్లర వాటి గురించి మాట్లాడి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, అసలు నేను ఆ వీడియో చూసిన ఆమె మాట్లాడింది సృష్టి వర్మ, కానీ ఆమె అలా అసలు గాంధీ గారి గురించి, నెహ్రూ గారి గురించి మాట్లాడటం ఏంది? అది ఆడిపోతుంది అసలు ఇది అనేది అర్థం కావట్లేదు. ఆమె అసలు వాళ్ళ గురించి మాట్లాడే అంత గొప్ప మనిషి? అసలు వాళ్ళ గురించి మాట్లాడే గొప్ప మనుషులే లేరండి అసలు. గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం అంటే గాంధీ గారు మహాత్ముడు. ఆయన మన ఇప్పుడు ఉన్న అంటే మనం బతుకుతున్నాం, మనం ఉంటున్నాం, మనం అంటే ఆయన దేవటికేగా. ఆయన చాలా పోరాటం చేసి మన కోసం స్వాతంత్రం ఎంత పోరాటం చేసిండు మన కోసం. అట్లాంటి మహానుభావులు ఇంకా నెహ్రూ గారు, చాచా నెహ్రూ గారు అంటే, ఆ నెహ్రూ గారు అసలు ఆయన చాలా గ్రేట్ పర్సన్స్ అనమాట. వీళ్ళ గురించి మేము చిన్నప్పుడు కాన్సెప్ట్లు చేసేటోళ్ళం అనమాట. గాంధీ గారి గురించి, గాంధీ గారిని మధ్యలో నిల్చోబెట్టి మేము గాంధీ గారి మీద డాన్స్లు వేసేవాళ్ళం స్కూళ్ళల్లో. గాంధీ గారు గెటప్లు వేసేటోళ్ళం. నాకు మొహం గుండ్రంగా ఉండదని గుండు కొట్టించి నాకు గాంధీ గారు గెటప్లు వేయించేవాళ్ళు చిన్నప్పుడు. అట్లాంటి గెటప్లు వేసుకున్న మహాత్ముల గురించి మనం మాట్లాడుకున్నా కానీ ఎట్లా మాట్లాడుకోవాలంటే గ్రేట్. ఇప్పుడు స్వతంత్రం తెచ్చిన వాళ్ళు అంటే మామూలు విషయం కాదండి. ఫ్రీడమ్ ఫైటర్స్ వీళ్ళంతా చాలా గొప్ప మనుషులు. అట్లాంటి వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. ఆమె మాట్లాడితే ఓకే, బట్ మొత్తానికి కించపరిచేటట్లు మాట్లాడుతున్నారు కదా, ఎంతవరకు కరెక్ట్? అయితే ఇప్పుడు దీని గురించి కించపరిచేటట్టు మాట్లాడింది కాబట్టి గుంటూరులో దీని గురించి చర్చ నడిచింది ఆల్రెడీ. ఇప్పుడు అమ్మాయి మీద పెద్ద కేసు కూడా అయింది. తీసుకెళ్తారు, నెల టైము 10 రోజులు టైం ఇచ్చారనుకుంటా. ఇంకా అక్కడ మరి ఏం సందేశ్ చెప్పుకుంటుంది, కానీ ఏం చేస్తారో చూడాలి సిచ్యువేషన్. అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? నాకు తెలిసి క్షమాపణ అని చెప్పించుకుంటారేమో అని చూస్తున్నాను. అంటే అయితే పిటి కేసు అన్న కావాలి, అది క్షమాపణ కావాలి. ఎందుకంటే గాంధీ గారిని అట్లా అన్నారు కాబట్టి ఎవరైతే ఊరుకోరు. ఎందుకంటే వాళ్ళ గురించి చిన్నప్పటి నుంచి బుక్స్లో చదువుకుని పెద్ద అయిన వాళ్ళు ఎవరైనా. ఆమెకైతే క్షమాభిక్ష, ఇతనికైతే అరెస్టా అంటే ఇక అదే. అందుకోసం ఆ లాండ్ గురించి మనకు తెలియదు కాబట్టి ఆ పోలీసు వాళ్ళే చూసుకుంటారు. ఎందుకంటే జరిగింది సిచ్యువేషన్ ఇది, దానికి ఏం చేయాలి, ఎలా కేసు పెట్టాలి, దానికి ఏం కేసు అవుతుంది అనేది వాళ్ళు చూసుకుని మాట్లాడతారు. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కానీ, నేనైనా కానీ రేపు పొద్దున మంచి స్థాయిలో వచ్చినా చెడ్డ స్థాయిలో వచ్చినా మన పేరు కోసం నోటికి వచ్చినట్టు ఆగొద్దు ఎక్కడ కూడా. మన పేరు వస్తుందని చెప్పి వాడిని తిట్టడం, వీడిని తిట్టడం. నీకేమైనా ఉంటే సజెషన్స్ ఇవ్వు, ఇలా చేసుకో అని చెప్పు. కానీ నువ్వే ఒక లా అండ్ ఆర్డర్ లాగా నీకే నోటికి వచ్చిన లెక్క మాట్లాడి ఎక్కడ కూడా మనం ఇజ్జత్ తీసుకోవద్దు. మనం ఏరా అంటే ఏరా అనే జనం ఉన్నారు, ఏంది బే అంటే ఏంది బే అనే జనం ఉన్నారు ఇప్పుడు. అవునా కదా? ఏ రా అనేటోడికి ఏ రా అనకూడదు. ఏ రా అని ఎవరిని అనాలా, నీకంటే చిన్నోడు ఉన్నావు వీటి కానీ అని చెప్పుకోవాలి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే కొంచెం ఈ సోషల్ మీడియాలో ఫేమస్ అంటే నాకంటే తోపు లేరని చెప్పి
ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తకపోవటం, అవును. లేకపోతే ఎక్కడైనా సెల్ఫీ పోతే నాకంటతో పోయి ఏసీ లేనిదే నేను రూమ్లో ఉండను కాడు. అవును. అట్లా ఏది కొంచెం చిన్న ఫేమస్ అయ్యి నలుగురు సెల్ఫీలు దిగగానే మళ్ళీ డిమాండ్ అమౌంట్ ఇస్తే వస్తా అని ఇంటర్వ్యూలకు కూడా అవును. మీ దగ్గర చాలా మంది డబ్బులు చాలా తీసుకుంటారు. మంది. నేనైతే ఎవరి దగ్గర తీసుకోను. మ్మ్. ఎందుకు తీసుకోనంటే ఇంటర్వ్యూది ఏముందండి, మనకున్న 10 మాటలు, మనకు తెలిసిన 10 మాటలు మనం మంచి చెప్తున్నాం. అవును. అట్లా ఉండాలి కానీ ఏదో డబ్బులే డిమాండ్ చేసి మా దగ్గర నుండి బర్త్డేకి డబ్బులు తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఓకే. బర్త్డేకి కూడా డబ్బులు తీసుకునే ఉన్నారు. అంటే ఇంకోటి ఏంటంటే జనాలకు కూడా అట్లాంటి వాళ్ళు మంచివాడు. ఇంకోటి తెలుసా, మ్మ్. జనాలకు 10 సార్లు కాల్ చేస్తే లిఫ్ట్ చేసేవాడు వేస్ట్ కాడు. ఓకే. లిఫ్ట్ చేయకుండా కాల్ని హోల్డ్లో పెట్టి పక్కన కట్ చేస్తారు కదా, వాడే గ్రేట్. అంతే. ఎందుకంటే ఈ జనాలకు అట్లాంటి వాళ్ళు కరెక్ట్ అనమాట, మనలాంటి వాళ్ళు కరెక్ట్ కాదు. మ్మ్. వీళ్ళకి కూడా ఏంటంటే ఆమె సృష్టి వర్మ గురించి మాట్లాడాలంటే ఆమె ఉన్న ఇప్పుడు స్థాయిలో ఇప్పుడున్న రిలీజ్ అయ్యే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అక్కిరేవ సాంగ్ ఆమె కొరియోగ్రాఫ్ చేసింది. అసలు ఆ స్టెప్స్ మొత్తం ఆమె. ఓకే. ఆమెకు మాస్టర్ కార్డు ఇవ్వకపోతే గణేష్ మాస్టర్ను ఇంకా పులక్ విజయ్ చేశారు ఆ పాట. ఆ సాంగ్ స్టెప్స్ మొత్తం ఆమె, ఆ అమ్మాయి కంపోజ్ చేసినాయి. అంత మంచి పేరు ఆ సాంగ్. పుష్ప 2లో సాంగ్ ఇచ్చారు నీకు, అంత చేసుకునేది పెద్ద పెద్ద సినిమాలు చేసుకుని సాంగులు చేసుకో. ఈ ఇంటర్వ్యూలకు పోయి నోటికి ఏదో వస్తుంది మాట్లాడి పేరు ఖరాబ్ చేసుకోవద్దని నేను చెప్తున్నా. అమ్మాయికి సజెషన్ ఏంటంటే, ఓకే. ఇప్పుడు ఏదైనా మనం ఏదైనా చేస్తే ఇప్పుడు ఒకటి ఉపయోగం ఉండాలి. అవును. మన చూసి తిట్టుకోవద్దు జనాలు. మ్మ్. అరే వీడు బాగా మాట్లాడతారా, బాగా చేస్తారా అని ఉండాలి. కానీ నీకు అంత కొరియోగ్రాఫర్ ఛాన్స్ వచ్చే అవకాశాలు వచ్చినప్పుడు సినిమాల మీద పడి సినిమాలు చేసుకోగాని ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడి పెద్ద పెద్ద మేధావుల్ని తిట్టడం వల్ల నీకేమొస్తుంది? ఏం రాదు. ఇలాంటి కేసులే కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది. జానీ మాస్టర్, సృష్టి వర్మ విషయానికి వస్తే ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అంటారు? అంటే వాళ్ళ సిచ్యువేషన్లో వాళ్ళు చాలా సంవత్సరాలు కొరియోగ్రాఫ్ అసిస్టెంట్ చేసారు కాబట్టి వాళ్ళిద్దరిట్లో ఏం లింక్స్ ఉన్నాయి, ఏమి ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, అసలు ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా లేవా అనేది అది వాళ్ళిద్దరికి తెలుసు. అలాగే పోలీసు వాళ్ళు కూడా దాన్ని మొత్తం దాన్ని లాగేశారు. దాన్ని మొత్తం వాళ్ళకి డిఎన్ఏ టెస్ట్లు అవన్నీ చేశారు కాబట్టి వాళ్ళకి ఏం కేసు వేయాలో వాళ్ళు చూసుకుంటారు. మ్మ్. ఇప్పుడు ఏంటంటే ఏం చేసినా చేయకపోయినా సృష్టి వర్మ మ్మ్. అమ్మాయికి ఒకటే చెప్తున్నా, నీకంటూ ఒక మంచి టాలెంట్ ఉంది, నీకు ఒక పీడకళ పడ్డదన్నట్టు ఆ పీడకళను మర్చిపో. జానీ మాస్టర్ విషయాన్ని ఏదైనా మర్చిపోయి నువ్వు సినిమాల సైడ్ దృష్టి పెట్టి సాంగులు ఏమంటే తిరుగు. నీకు ఒకవేళ తెలుగు యూనియన్ కార్డు ఇవ్వకపోతే మా తెలంగాణ డాన్సర్స్ యూనియన్ నుంచి ఒక జనరల్ సెక్రటరీ బషీర్ మాస్టర్గా నీకు నేను ఫ్రీ కార్డు ఇస్తా, సాంగులు చేసుకో, నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఓకేనా? ఇంటర్వ్యూలకు పోయి నేర్చుకొచ్చినట్టు మాట్లాడి జనాల ముందు పరువు తీసుకోవద్దని చెప్పి ఆమెకు ఛాన్స్ ఇస్తానంటున్నారు, మరి మీరే వెళ్ళొచ్చు కదా. అది నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ. నేను వెళ్ళాలంటే నాకంటూ కొంచెం ఇప్పుడు ఆమె ఆల్రెడీ బయట పరిచయం అయిపోయింది. ఇప్పుడు నేను సోషల్ మీడియాలో అందరికీ తెలిసిపోయినా నాకంటూ ఒకటి గ్రో ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఆమె గ్రో ఉంది. ఆమె గ్రో ఉన్నప్పుడు ఎవరు గ్రోలో వాళ్ళు ఉన్నప్పుడు చేసుకోవాలి. ఇప్పుడు నా గ్రో ఇడ్స్ పెట్టి ఆ గ్రోలోకి పోతే ఉన్నది పోతే ఉంచుకొని పోతుంది. ఓకే. అట్లా నేనంటూ కొంచెం నాకు కొంచెం వచ్చినప్పుడు కంపల్సరీ తిరుగుతా, నాకంటూ కొంచెం టైం అట్లా. ఇప్పుడు ఈ కేసు విషయంలో సృష్టి వర్మ వైపు తీర్పు రాబోతుందా, జానీ మాస్టర్ వైపు తీర్పు అది రాబోతుందా? మనం చెప్పలేమండి. అలా చెప్తే మనమే లాయర్లో మనమే జడ్జిలే. మీరేమనుకుంటున్నారు? నేనేమనుకుంటున్నా అంటే తప్పు ఎవరు చేశారనేది ఆ లాకి తెలుసు, పోలీసులకు తెలుసు. అది నిజమైతే జానీ మాస్టర్ పెడుతుంది, అబద్ధం అయితే ఇమ్మాయికి పడుతుంది. ఆ వాటిని బయటికి తీయడానికి వాళ్ళు చూసుకుంటారు. ఏదైనా రేపు జానీ మాస్టరే కావచ్చు, బషీర్ మాస్టరే కావచ్చు, శేఖరే కావచ్చు, ఈ అమ్మాయి కావచ్చు, ఎవరైనా కానీ ఒక మనుషుల్ని ఒక పెద్ద ఉన్న స్థాయిలో ఉన్న వాళ్ళని నోటికి వచ్చినట్టు మాట్లాడి దూషించొద్దు. ఇప్పుడు తిట్టడం వల్ల ఏం రాదు. ఇప్పుడు నేను ఎవరినైనా తిట్టొచ్చు, అది ఎన్ని రోజులు ఉంటుంది? అవునా కదా? మనం ఊస్తే ఒకటి మీద మన మీద ఊయటానికి రెడీగా ఉంటారు. అవును. అది మనసులో జరుగుతుంది. ఒక పెద్ద మేధావుల మీద వాళ్ళని తిట్టి, మా కుల మతాలను తిట్టి వాళ్ళని తిడితే ఏమొస్తుందండి? కొంతమంది కూడా చాలామంది కూడా కులాలను తిడుతూ ఉంటారు, మతాలను తిడుతూ ఉంటారు. నేను గొప్ప అనుకుంటారు. ఎవరు గొప్ప కాదండి. అన్నిటికీ లోకమే గొప్ప. లోకం ఏది చేసుకుంటే అది దాన్ని చూసుకుంటూ పోవాలి. కానీ మన నోటికి వచ్చింది మాట్లాడి మన ఇజ్జత్ పోగొట్టుకోవడం తప్ప వేరేం లేదు. ఇప్పుడు జానీ మాస్టర్ ఆ కేసు నడుస్తుంది కాబట్టి ఆ టాపిక్ మాట్లాడడం కరెక్ట్ కాదు అని అంటుంటారు. బట్ సృష్టి వర్మ మాత్రం ఆ టాపిక్ చెప్పనట్టు కొంచెం రిలీజ్ చేస్తూ వదులుతుంది. దీని మీద మీ అభిప్రాయం? ఇంకోటి ఏంటంటే ఆమె మెయిన్ క్యాండిడేట్ కాబట్టి అసలు ఆమె ఎక్కడ కూడా ఆ టాపిక్ గురించి మాట్లాడద్దు. ఎందుకంటే ఇప్పుడు ఆమె మెయిన్ కేసు పెట్టింది ఆమె కదా, ఏమన్నా ఆమె కాబట్టి ఆమె మా జానీ మాస్టర్ అరెస్ట్ చేయించింది కాబట్టి అది ఎక్కడ కూడా బయట రిలీజ్ చేయొద్దు. ఆ కోర్టుకి ఏదో ఒక తీర్పు వచ్చిందాక ఎక్కడ కూడా లాలో లేదు. అది అసలు చెప్పొద్దు. మరి ఆమె ఎందుకు చెప్తుంది నాకేం అర్థం కావట్లేదు. అసలు అది కేసు అయిందా కాలేదా అనేది కూడా, ఎందుకంటే కంపల్సరీ ఎక్కడ కూడా బయటకు వచ్చి చెప్పొద్దాము. అవును. అట్లా చెప్పడం తప్పు.
ఎందుకంటే ఏదున్నా ఆ తీర్పు వచ్చిందాక మనం బయట పెట్టకూడదు. బయట పెడితే పెట్టుకుంది, మాట్లాడుకుంది వేరే విషయాల గురించి ఎందుకు. ఇప్పుడు ఆమెకు ఒక్కడిగా కాదుగా, చాలామంది లేడీస్కి అన్యాయం జరుగుతుంది, చాలామంది కూడా మొత్తుకుంటుర్రు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవడి మాట ఎవడు వినేటట్లేరు. సొంత బిడ్డలు కన్నతనే మాట వింటురా? వింటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ఎక్కడ చూసినా ఒక్కొక్కరికి 10 మంది లవర్స్, 10 మంది, అబ్బాయికి 10 మంది, అమ్మాయికి 10 మంది ఉంటున్నారు. అలాంటి సిచ్యువేషన్లో తల్లిదండ్రుల మాట వినట్లే, మన మాట ఏడింటారు? ఇన్నా వినకపోయినా జనాన్ని బట్టి నడుచుకుంటూ పోవాలి కంపల్సరీ. ఇప్పుడు సృష్టి వర్మకి ఒకప్పుడు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అనేవారు, ఎస్, ఇప్పుడు పూర్తిగా కొరియోగ్రాఫర్ అని ఇచ్చేసారు. దీని మీద మీ అభిప్రాయం? ఇస్తారు కంపల్సరీ. ఫస్ట్ డాన్సరు, తర్వాత అసిస్టెంట్ కొరియోగ్రాఫర్, నెక్స్ట్ ఆ కొరియోగ్రాఫర్ సంపాదించుకున్న తర్వాత డైరెక్టర్ కావచ్చు, ఇంకా డైరెక్టర్ సంపాదించుకున్న ప్రొడ్యూసర్ చేయొచ్చు. కామన్ అది. ఆమె అంత ఈజీగా గ్రో అయినప్పుడు మీరెందుకు అవ్వలేకపోతున్నారు? అంటే లేడీస్కి వేరు, సినిమా ఇండస్ట్రీలో లేడీస్కి ఫ్రీ కార్డ్స్ ఇస్తారు. ఓకే. ఎట్లా అంటే ఇప్పుడు మా దగ్గర కూడా తెలంగాణలో కూడా ఫ్రీ కార్డ్స్ ఇస్తాం మేము. లేడీస్కి ఎలా ఉంటుందంటే ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టుకొని కార్డు తీసుకోవచ్చు. ఓకే. లేడీస్కి ఉంటుంది సపరేట్గా, జెంట్స్లో కొంతమందికి ఉంటుంది అట్లా, కొంతమందికి కాదు, ఎవరికి ఉండదు. ఓకే. మేము ఇప్పుడు కార్డు గురించి తిరిగినప్పుడు వీళ్ళందరూ మనని ఎవరు నా లెక్క ఎంతోమందిని దొక్కేసారు. అప్పుడు కనుక మాకు కనుక కార్డు ఇచ్చి ఉంటే ఇప్పుడు కూడా మస్తు మేము స్ట్రాంగ్లో ఉండేటోళ్ళం. ఎందుకంటే కార్డు అనేది మస్ట్. ఓకే. ఇప్పుడు అమ్మాయి డైరెక్ట్ వచ్చింది, అసిస్టెంట్గా డీలో పోయింది, డీలో విన్ను కొట్టింది, అసిస్టెంట్గా చేసింది, ఇప్పుడు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా అయింది, ఇప్పుడు మాస్టర్ అయింది. ఓకే. అట్లా మాకు కూడా వచ్చినప్పుడు కార్డు డాన్సర్ కార్డు ఉంటే ఇప్పుడు మేము కూడా డాన్సర్గా అయ్యేటోళ్ళం, అసిస్టెంట్ అయ్యేటోళ్ళం, కొరియోగ్రాఫర్ అయ్యేటోళ్ళం, సినిమాలు చేసేవాళ్ళం. ఇప్పుడు మేము అప్పుడు డైరెక్ట్ కార్డు గురించే ఇన్ని సంవత్సరాలు తిరిగినాం, ఇంకా మేము సినిమాలు యాడ్ చేస్తాం, యాడ్ జరుగుతాం. అంటే ఇక్కడ చూడండి, ఎప్పుడైనా ఇంటి కుక్క నమ్మదంట. అవును. మన తెలుగు వాళ్ళు కూడా అంతే, తెలుగులో కొరియోగ్రాఫర్లను, తెలుగు డాన్సర్లను నమ్మరు. డీలో కానీ మీరు ఎక్కడైనా చూడండి, ఏదో ఇప్పుడు వచ్చిన రియాలిటీ షోలలో కూడా మన తెలుగు వాళ్ళు తక్కువ ఉంటారు, ఎక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళని డెవలప్ చేస్తారు. ఇప్పుడు యశ్వంత్ మాస్టర్ ఉన్నాడు, ఎక్కడైనా బెంగళూరు తీసుకొచ్చి డీలో పెట్టుకుని డీ తర్వాత కొరియోగ్రాఫర్ కార్డు ఇచ్చి కూడా సినిమాలు చేస్తున్నాడు. అదే మన వాళ్ళు బెంగళూరు పోతే మన వాళ్ళని ఉరికించి కొడతారు తెలుసా. అక్కడ బెంగళూరు మన వాళ్ళు రానియరు, వాళ్ళ ఐక్యమత్యం వేరు, మన వాళ్ళు వేరు. మన ఊర్లో ఎదగొద్దు, ఎక్కడో నుంచో ఎదగొచ్చు, అలా ఉంటుంది అనమాట. అసలు సృష్టి వర్మ ఎదగడానికి కారణం జానీ మాస్టరా లేకపోతే ఇండస్ట్రీ పెద్దలా? జానీ మాస్టర్. ఎందుకంటే అమ్మాయిని నమ్మిండు, అమ్మాయి దగ్గరకు వచ్చిన తర్వాత సాంగులు అమ్మాయి అసిస్టెంట్గా పెట్టుకుండు, మంచి మంచి సాంగులు ఇప్పించిండు, ఒక సాంగ్ హీరోయిన్గా పెట్టుకుండు, ఆయన దగ్గర మంచి అవకాశాలు ఇచ్చిండు, మంచి టాప్ పొజిషన్లో తీసుకొచ్చిండు. ఓకే. జానీ ఇప్పుడు సపోర్టు నా దగ్గర ఉన్న సోషల్ మీడియా స్టార్లని అందరికీ వాళ్ళకి ఏం తెలియని వాళ్ళని అన్నీ తెలియజేసిన. జానీ మాస్టర్ కూడా అంతే, ఆమె దగ్గర అసిస్టెంట్గా పెట్టుకుని అన్నీ తెలియజేసిండు, అమ్మాయి కార్డు ఇచ్చిండు, కార్డుకు అమ్మాయికి అంత లైఫ్ ఇచ్చేసిండు. ఇప్పుడు అమ్మాయి మాస్టర్ క్లాస్ కోసం ట్రై చేసింది, మాస్టర్ కార్డు తీసుకుంది, సినిమాలు కూడా చేసింది. ఓకే. ఇప్పుడు మీ దగ్గర చాలా మంది నేర్చుకుంటున్నారు కదా డ్యాన్స్, వాళ్ళని ఎవరినైనా డీకి పంపించే ఛాన్సెస్ ఉన్నాయా? ఎందుకు పంపినంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ డీ ఎలా ఉందంటే మన తెలుగు కొరియోగ్రాఫర్లకి, తెలుగు డాన్సర్లకి ఛాన్సులు ఇవ్వదు. ఓకే. ఎందుకు ఇవ్వదంటే మన దగ్గర చేసేవాళ్ళు టాలెంట్ ఉన్నా కానీ ఇవ్వదు. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తే అది వినేటోళ్ళు, అంటే బెంగళూరు వాళ్ళు వీళ్ళు కొంచెం బయట వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చెప్తే తింటారు. మన వాళ్ళు ఏంటంటే కొంచెం మంచి లేదు, అన్నం మంచి లేదంటే అన్నం మంచి లేదని అడిగేంత దమ్ము ధైర్యం మన వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకు ఉండదు. వాళ్ళు ఏది పెట్టినా తింటారు, ఉప్మా 10 రోజులు పెట్టినా తింటారు కంటిన్యూ. మన వాళ్ళు ఉప్మా 10 రోజులు పెట్టి మళ్ళీ రేపు పొద్దున పెడితే ఏం సార్ ఉప్మా పెట్టిరు, ఏం సార్ రోజు ఇదేనా అంటారు. అట్లా అనమాట. ఏముంది ఇండస్ట్రీలో ఎదగడానికి ఎంతో కొంత తగ్గితే ఏమవుతుంది అని చెప్పి మనం అనుకుంటాం. అక్కడ పడి కష్టాల్లో ఆకలి అవుతుంది, తినాలా, అవునా కదా? తినాలా, తిండి ఉంటేనేగా బలం వచ్చేది. దేని దానికే ఉంటుంది, ఎవరి ఆలోచన, ఎవరి మాట, ఎవరి వాళ్ళకే ఉంటుంది. మొత్తానికి బషీర్ మాస్టర్ ఎందుకు సక్సెస్ అవ్వలేదు? ఎందుకు కాలే? సూపర్ సక్సెస్ అయినా ఒక కొరియోగ్రాఫర్ ఒకటే కాలే అంతే. సినిమా ఇండస్ట్రీ ఇది వరకు బషీర్ మాస్టర్కి ఇప్పటి బషీర్ మాస్టర్ డిఫరెన్స్ తేడా ఏంటి ఉంది. అసలు? అప్పుడు బషీర్ మాస్టర్ నార్మల్ పర్సన్, ఇప్పుడు సోషల్ మీడియా ఫేమస్ పర్సన్ అండ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్, 10 మందికి హెల్ప్ చేసే మనిషి, 10 మందికి సపోర్ట్ చేసే మనిషి. అప్పుడు ఓన్లీ ఉత్త డాన్సరే ఉండే, కొరియోగ్రాఫర్ ఉండే అంతే. ఓకే. అసలు చేంజెస్ ఏమైనా ఉన్నాయా? మరి ఎందుకు స్టార్స్కి మీరు చేయలేకపోతున్నారు కొరియోగ్రఫీ? స్టార్స్ చేసే టైం వస్తుందండి. నేను మొన్ననే చెప్పిన మీకు, స్టార్స్ చేసే టైం వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సబర్ కా ఫల్ మీఠా అంటారు, వేసి చూడాల దేనికోసమైనా. ఇప్పుడు మొన్న నేను ఒక వీడియో చూసా, ఎక్కడంటే మహారాష్ట్ర. ఓకే.
ఒక మారడి అతను పెద్ద కొరియోగ్రాఫర్ అనమాట. ఆయన మ్మ్. మారడి అతను మంచి కొరియోగ్రాఫర్. ఒక మారడి అతను మంచి కొరియోగ్రాఫరు. ఆయన ఏం చేసిండంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఓకే. ఏదో సంగీత్లో వాళ్ళ భార్యతో ఒక డ్యాన్స్ చేసిండు. మ్మ్. సంగీత్లో ఒక డ్యాన్స్ చేస్తే ఆ సంగీత్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసి ఎవరో వీడియో తీసి పెట్టారు. అది ఓకే. పిచ్చ వైరల్ అయింది, ఇక తెలియనంత వైరల్ అయింది. అది నైట్ స్టార్ అయిపోయింది. మ్మ్. ఒక ప్రోగ్రాంలో పిలిస్తే నేను ఒక పెద్ద కొరియోగ్రాఫర్ అండి, నేను చాలా వాటిలో షోలలో కూడా పార్టిసిపేట్ చేశా, మ్మ్. నాకు రేంజ్ ఇప్పుడు వచ్చింది, నాకు టైం ఇప్పుడు వచ్చింది అన్నాడు. ఓకే. అంటే ఎవరైనా ఆ టైంని ఆపలేరు. మ్మ్. ఆ టైం వచ్చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే మీది ఇంకా టైం ఉందంట. టైం అంతే, వెయిట్ చూడాల్సిందే. టైం కోసం ఎప్పుడైనా వెయిట్ చూడాలండి. మ్మ్. టైం కోసం వెయిట్ చూసినోడు ఎప్పటికైనా పెద్ద కొరియోగ్రాఫర్ కావాలి. ఓకే. మొత్తానికి మీరు మంచి కొరియోగ్రాఫర్ అవుతారు, పెద్ద పెద్ద స్టార్స్కి త్వరలో చేస్తాను అంటారు. అంతే పక్క. అసలు రాకేష్ మాస్టర్ గారిని తొక్కేశారా లేకపోతే అతనే బయటకు వచ్చేసారా? రాకేష్ మాస్టర్కి చెప్పానుగా, ఆయన మంచి కొరియోగ్రాఫరు. ఆయన అప్పట్లో చాలా సినిమాలు చేశాడు, కానీ కొంచెం ఆయనకు నోటి దూల ఎక్కువ. నోటి దూల మీన్స్ ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్కి సాంగ్ ఇచ్చినప్పుడు సాంగ్ పరిస్థితే చూసుకోవాలి. ఓకే. ఈయన డైరెక్టర్కి సజెషన్స్ ఇవ్వటం, అది చెప్పడం వల్ల కొంచెం నోటి దులవాలు తీసేసారు. ఇంకోటి ఏంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఆయన ఫస్ట్ కొరియోగ్రాఫర్ అయినప్పుడు ఆయన యూనియన్లో ఆయనకే సపోర్ట్ చేయలే, చాలామంది కావాలని ఆయన ఇబ్బంది పెట్టారనమాట. ఓకే. అలా జరిగింది. ఓకే. ఇప్పుడు జనాలకి ఏంటంటే మంచి ఊపున్న స్టెప్పులే కావాలి. అవి మీరు వేయలేరా లేదంటే ఊపున్న స్టెప్పులు అంటే ఎవడైనా చేసి అయ్యే స్టెప్స్ వేస్తారు. ఇప్పుడు ఊపున్న స్టెప్స్, ఊపున్న సాంగ్, ఊపున్న హీరో డాన్సర్ అయితే ఊపున్న స్టెప్పులు పెట్టచ్చు. చిన్న చిన్న హీరోలకు డాన్స్ రాని హీరోలకు ఏం స్టెప్పులు పెడితే ఇలాంటి పెట్టాలి, అది ఇలా పెడతారు, లేదా మూమెంట్స్ అవి పెడతారు. కానీ కొత్త స్టెప్పులు ఎవరికి వస్తాయంటే ఒక పెద్ద హీరో, పెద్ద మంచి డాన్స్ వచ్చే హీరోకి ఒక 10 days ఇచ్చినప్పుడు ఒక 100 boys 30 boys లేకపోతే 50 boys ఇచ్చినప్పుడు అది ఎవడైనా చేయగలడు. ఇప్పుడు ఒక బాటిల్ తీసుకొని 10 సార్లు వేయండి, 11వ సారి కింద పడుతుంది, మంచిగా పడుతుంది. ఎవరైనా అంతే. ఒక సాంగ్ మనకిచ్చి, మనకు లొకేషన్ ఇచ్చి, మంచి సాంగ్ ఇచ్చినప్పుడు, మంచి ప్రొడక్షన్, పెద్ద హీరో, పెద్ద సినిమా వచ్చినప్పుడు నేను కూడా చేస్తాను అంతకంటే మంచిగా. శేఖర్ మాస్టర్ గారు ఎప్పుడైనా మిమ్మల్ని పిలిచి ఇది నువ్వు చేస్తే బాగుంటుంది అని ఎప్పుడైనా చెప్పడం జరిగిందా? ఎందుకు జరుగుతుంది, ఎట్లా చెప్తాడు ఆయన? ఆయన కొరియోగ్రాఫర్, మన ఎందుకు చెప్తాడు? అంటే అసలు ర్యాపో లేదా మీ ఇద్దరు మధ్య? మాట్లాడతాడు కానీ ఎట్లా ఎందుకు చెప్తాడు? ఆయన చెప్తే ఆయన అవకాశాలు ఆడపోతే ఎందుకు ఇస్తారు? ఎవరైనా నేను ఆ సిచ్యువేషన్లో ఉన్నా ఎవరికి ఇయ్యను. ఏమన్నా ఇస్తే సాంగులు చేసుకోరా, ఇగో ఈ సాంగ్ చేసుకోమని చెప్తాడు, అంతేగాని ఆయన చేసే దాంట్లో మనకి అట్లయినా చెప్పారా మీకు? మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదండి. మనకు ఆ టైం వచ్చినప్పుడు మనమే కొరియోగ్రాఫర్ అవుతాం. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అంటారు, నేను ఎదగడానికి టైం ఉందంటారు. అవును. ఏది మీరు ట్రై చేయండి ఎట్లా వస్తుంది? అదే నేను ఏమన్నా మీకు, అలా నేను ఇక్కడ ట్రై చేస్తేనే నాకు వెనక పోతుంది, నేను అక్కడ సెటిల్ అయిన తర్వాత ఇక్కడ తిరుగుతా అంటున్నా. అంటే మీరు ట్రై చేయకుండా సెటిల్ అవుతాను అంటున్నారు. నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ మనం సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్లో ఉన్నాం కాబట్టి ఈ ట్రెండింగ్ని పోగొట్టుకోవద్దు. ఫస్ట్ మనం కొన్ని సెటిల్మెంట్స్ ఉన్నాయి, ఆ సెటిల్మెంట్ చేసుకున్న తర్వాత దాంట్లోకి దూకాలి. అలా ఇప్పుడు మనం ఇది ఆపుకుని అది తిరిగినాం అనుకోండి, ఇది బంద్ అవుతుంది, అది బంద్ అవుతుంది. ఓకే. ఇప్పుడు June 1 నుంచి మూవీస్ అన్ని ఆపేస్తారు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి కన్నప్ప రిలీజ్ టైం అండ్ కొన్ని మూవీస్ రిలీజ్ టైం ఇప్పుడు ఉంది. ఆపే ఛాన్సెస్ ఉన్నాయా లేదంటే జస్ట్ సినిమా ఇంకా రాను సినిమాలు ఎవరు చూడరు, సినిమాలే తీయరు. ఓకే. సోషల్ మీడియానే ఉంటుంది మొత్తం. సినిమా ఇండస్ట్రీని ఎవరు చూస్తారండి? ఇదివరకు ఇట్లా పోతుంటే 10 రోజులు, వారం రోజులు, 2వ వారం, 3వ వారం, 100 రోజులని చూసేటోళ్ళం. ఇప్పుడు 1 డేనే చూస్తున్నాం. ఓకే. 1 డే కూడా దాంట్లో థియేటర్ అయితే నెక్స్ట్ మొబైల్లోనే. అలాంటి రోజులు ఎన్ని కోట్లు పెట్టి సినిమాలు తీస్తుంటే కూడా ఎమ్మటే సినిమాలు బయటకు వస్తుంటున్నాయి. ఓకే. ఎవరు చూస్తారు? అయిపోయింది అంత సినిమా ఇండస్ట్రీ పని. అంటే ఆపేయబోతున్నారు అంటే ఆపేవి కాదు, అసలు సినిమాలు తీయరిగా. అప్పుడు మీరు దేంట్లో దూకుతారు? దేంట్లో ఎందుకు ఇందాకే అన్నారు కదా నాకు అవసరం లేదు, నేను సోషల్ మీడియాలో నేనే సినిమాలు తీస్తా. అంటే మళ్ళీ సోషల్ మీడియాకే పరిమితం. సోషల్ మీడియాలో నేను కంటూ క్రియేట్ చేసుకుంటా. అందరు సోషల్ మీడియాలోకి వస్తారు కదా, యూట్యూబ్కి వస్తారు, ఫేస్బుక్ వస్తారు, ఇన్స్టాకి వస్తారు. అప్పుడు ఇన్స్టాలో కొత్త సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేస్తా. మరి హీరోస్ ఏం చేస్తారు? వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు కూడా స్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోషన్ చేయమాకండి, మంచి వీడియోలు చేయండి, మంచి కంటెంట్స్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.